హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఫేజార్ గురించి డిస్కస్ చేసాము. ఆ ఫేజర్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనం డిఫరెంట్ టైమ్స్ పోలార్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ అండ్ రెక్టాంగులర్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ డిస్కస్ చేసాం. అంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రెక్టాంగులర్ ఫార్మ్, వాట్ ఈస్ పోలార్ ఫార్మ్ అని డిస్కస్ చేయలేదు. బట్ ఆ ఫార్మెట్ లో అంటే వి ఎట్ యాంగిల్ ఆఫ్ థీటా, ఐ కరెంట్ ఎట్ ద యాంగిల్ ఆఫ్ సమ్ థీటా అని చెప్పి మనం నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ఏమంటారు అండ్ మనకి కాంప్లెక్స్ నంబర్స్ యొక్క అప్లికేషన్ ఏంటి, అసలు కాంప్లెక్స్ నంబర్స్ మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో ఎందుకు వచ్చాయి అన్నది నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీ ఎప్పుడు తెలిసింది ఏంటంటే రియల్ నంబర్ లైన్. అంటే యాక్చువల్లీ రియల్ నంబర్స్ అంటే ఏంటి, -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ రిప్రజెంట్ చేసే నంబర్స్ అన్నీ కూడా రియల్ నంబర్సే. మనం అవన్నీ కూడా సింగిల్ డైమెన్షన్ అంటే వన్ డైమెన్షన్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సపోజ్ ఒక లైన్ తీసుకుంటే -5 ఎక్కడ ఉందంటే ఇక్కడ అని చెప్పొచ్చు, -4 ఇక్కడ, 1 ఇక్కడ, 6 ఇక్కడ, 11 ఇక్కడ. అలా ఈ ఒక సింగిల్ ఈ నంబర్ లైన్ మీద, ఈ సింగిల్ డైమెన్షనల్ లైన్ మీద మనం ఏ నంబర్ అయినా సరే రిప్రజెంట్ చేయొచ్చు. సో రియల్ నంబర్ లైన్ ఏంటంటే రియల్ నంబర్, అది దీనే రియల్ నంబర్ లైన్ అంటాము. సో మనం ఏ రియల్ నంబర్ తీసుకున్నా అంటే -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ ఏ నంబర్ తీసుకున్నా ఈ సింగిల్ డైమెన్షనల్, దట్ మీన్స్ వన్ డైమెన్షనల్ నంబర్ లైన్ మీద అయితే రిప్రజెంట్ చేయొచ్చు. సో అయితే మనకి అంటే వన్ డైమెన్షన్ కంటే ఇప్పుడు 5 ఉంది. 5 అంటే ఇక్కడ సింగిల్ డైమెన్షన్ లేదు, నాకు 2 డైమెన్షన్స్ లో ఇంకో నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ ని రిప్రజెంట్ చేయాలంటే మనకి కాంప్లెక్స్ నంబర్ యొక్క అప్లికేషన్ హెల్ప్ అవుతుంది. అంటే సార్ ఏంటి సార్, సింగిల్ డైమెన్షన్ మనకి నంబర్స్ అన్ని సింగిల్ డైమెన్షన్ ఉంటాయి కదా, మల్టీ డైమెన్షన్ అవసరం ఎప్పుడు వస్తుంది అంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఫేజర్స్ గురించి వోల్టేజ్ ఎంత ఫాస్ట్ తో ట్రావెల్ అవుతున్నప్పుడు వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత, కరెంట్ తో కంపేర్ చేస్తే వోల్టేజ్ ఎంత యాంగిల్ లో ఉంది అని మనం చెప్తున్నాం. అంటే అక్కడ మనం మ్యాగ్నిట్యూడ్ అనే సింగిల్ డైమెన్షన్ తో పాటు అనదర్ డైమెన్షన్ దట్ ఈస్ ఫేజ్ యాంగిల్ ని మనం రెఫర్ చేస్తున్నాం. సో వి అట్ యాంగిల్ ఆఫ్ థీటా, అది ఆ పర్టికులర్ క్వాంటిటీ అన్నది మనం 2 డైమెన్షనల్ నంబర్ కదా చెప్పొచ్చు. సో అలాంటి 2 డైమెన్షనల్ నంబర్స్ ని మనం రిప్రజెంట్ చేయడానికి కాంప్లెక్స్ నంబర్స్ మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో సో ఎలా కాంప్లెక్స్ నంబర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనకు అప్పుడే కాంప్లెక్స్ ప్లేన్ అన్నది పిక్చర్ లోకి వస్తుంది. మనకి ఎప్పుడు తెలిసిన సింగిల్ వన్ డైమెన్షనల్ నెంబర్ లైన్ ని రియల్ యాక్సిస్ గా తీసుకుంటాం. మనం కొత్తగా ఒక ఇమాజినరీ యాక్సిస్ ని ఇంట్రడ్యూస్ చేస్తాము ఈ కాంప్లెక్స్ ప్లేన్ లో, సో దట్ వీ గాట్ 2 డైమెన్షనల్ ప్లేన్. ఇప్పుడు రియల్ నంబర్ లైన్, ఇది ఈ నంబర్ మీద -5 అంటే ఎక్కడని చెప్తారు, 5 అంటే ఎక్కడని చెప్తాము, 10 అంటే ఈ ప్లేస్ లో ఉందని చెప్తాం. అలానే 0 అంటే ఈ ప్లేస్, -5 అంటే ఈ ప్లేస్ లో ఉందని చెప్తాం. అలా కాదు, నాకు ఈ ప్లేన్ ఇదంతా ఒక ప్లేన్ కింద తీసుకుంటే ఇది ఒక నంబర్ లైన్, ఈ నంబర్ లైన్ కాకుండా నేను ఈ ప్లేన్ అంతా కంబైన్ అబ్జర్వ్ చేసినట్లయితే నాకు స్పెసిఫిక్ గా ఈ పాయింట్ లో ఒక నంబర్ ఉంది, లేకపోతే ఏదో ఒకటి ఉంది ఇక్కడ, ఈ పాయింట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అడిగితే మనకి కాంప్లెక్స్ నంబర్ పిక్చర్ లోకి వస్తుంది. సో ఇదంతా ప్లేన్ అనుకుంటే ఈ పాయింట్ ని, ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ని అలా రిప్రజెంట్ చేస్తామంటే మనకి కాంప్లెక్స్ నంబర్స్ పిక్చర్ లోకి వచ్చి మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఇక్కడ స్పెసిఫిక్ గా 5,5i అనమాట. అంటే రియల్ నంబర్ 5, కాంప్లెక్స్ నంబర్ 5i. సో అసలు కాంప్లెక్స్ నంబర్ 5i ఏంటి, అసలు i ఏంటి అన్నది మనం ఇంకొక 2 minutes లో తెలుసుకుంటాం. సో ఫస్ట్ థింగ్ మనకి కీ పాయింట్స్ ఏంటంటే వన్ డైమెన్షనల్ రియల్ నంబర్ లైన్ అనేది సింగిల్ డైమెన్షనల్ లైన్, పాజిటివ్, నెగిటివ్, జీరో ఏ నంబర్స్ అయినా అవ్వచ్చు. సపరేట్ గా స్పెసిఫిక్ డైరెక్షన్ అంటూ లేదు, ఏదర్ లెఫ్ట్ జీరో నుంచి లెఫ్ట్ సైడ్, జీరో నుంచి రైట్ సైడ్, అంతే. మనకి ఎప్పుడైతే కాంప్లెక్స్ నంబర్స్ గురించి మాట్లాడుకుంటామో ఇది ఒక 2 డైమెన్షనల్ ప్లేన్, ఒకటి హారిజంటల్ యాక్సిస్, ఒకటి వెర్టికల్ యాక్సిస్. హారిజంటల్ యాక్సిస్ ని రియల్ యాక్సిస్ అంటాం, వెర్టికల్ యాక్సిస్ ని ఇమాజినరీ యాక్సిస్ అంటాం. ఏ కాంప్లెక్స్ నంబర్ అయినా సరే మనం Z=a+bi ఫార్మెట్ లో మనం రిప్రజెంట్ చేస్తాము. సో ఒకటైతే గుర్తుంచుకోండి, రియల్ నంబర్స్ డైరెక్ట్ గా 5, 10, 11 అంటే సంథింగ్ ఏ ఆర్ బి ఫార్మెట్ లో రిప్రజెంట్ చేస్తాం. లేదు, కంప్లీట్ గా మనకి ఒక కాంప్లెక్స్ నంబర్ రిప్రజెంట్ చేయాలంటే దాని ఫార్మెట్ a+ib, ఇక్కడ రాసిన a+ib. ఇక్కడ
ఈ అంటే దాని మీనింగ్ ఏ ప్లస్ ఐబి అంటే అదొక ఒక ప్లేన్ లో ఒక నంబర్, ఇమాజినరీ ప్లేన్ లో ఒక నంబర్ ని రిప్రజెంట్ చేసేది అనమాట. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ 5 అని చెప్తాం. అదే ఈ పాయింట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్సే కదా, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ ఇండికేట్ చేసేది మ్యాగ్నిట్యూడ్. ఆ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి, అండ్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎలా చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అన్నది నెక్స్ట్ స్లైడ్స్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎందుకు కాంప్లెక్స్ నంబర్స్ కావాలి అంటే మన ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాకుండా డిఫరెంట్ ఏ ఇంజనీరింగ్ డొమైన్స్ తీసుకున్నా సరే మనకి డిఫరెంట్ సింపుల్ ఈక్వేషన్స్ కాకుండా ఇలాంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇలాంటి క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. రియల్ నంబర్స్ లో సొల్యూషన్ ఉండకపోవచ్చు. సో మనకి కాంప్లెక్స్ నంబర్స్ లో కావాలి. సో అంటే సొల్యూషన్ అన్నది వేరే నంబర్స్ లో ఉంటుంది. ఆ నంబర్స్ కి హెల్ప్ క్యాలిక్యులేట్ చేయడానికి మన ఈ కాంప్లెక్స్ ప్లేన్ అనేది హెల్ప్ అవుతుంది. సో దట్ కాంప్లెక్స్ నంబర్స్ ని మనం ఆ డిఫరెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాదు, డిఫరెంట్ ఇంజనీరింగ్ డొమైన్స్ లో యూజ్ చేయొచ్చు. సో ఒకసారి కాంప్లెక్స్ ప్లేన్ గురించి చెప్పాను కదా, కాంప్లెక్స్ నంబర్ ని కాంప్లెక్స్ ప్లేన్ లో రిప్రజెంట్ చేస్తాము. కాంప్లెక్స్ ప్లేన్ అనేసరికి మనకి రియల్ యాక్సిస్ అయిన హారిజెంటల్ యాక్సిస్ వస్తుంది, అలానే వెర్టికల్ యాక్సిస్ ని ఇమాజినరీ యాక్సిస్ గా మనం కన్సిడర్ చేస్తాము అని చెప్పా. అండ్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని ఒక ఏదో ఒక పాయింట్ స్పెసిఫిక్ గా తీసుకుంటే ఆ పాయింట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆరిజిన్ నుంచి ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ లెంత్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఆ పాయింట్ యొక్క అంటే స్పెసిఫిక్ గా చెప్పాలంటే మనం ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం చెప్తున్నాము. ఓకే, అలానే ఈ అలానే మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు ఏంటి, ఈ జెడ్ అనే సపోజ్ ఇక్కడ పాయింట్ ని ఏంటి కాంప్లెక్స్ ప్లేన్ లో ఒక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ని ఏ ప్లస్ జేబి ఫామ్ లో రిప్రజెంట్ చేశారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే హారిజెంటల్ యాక్సిస్ మీద ఏ యూనిట్స్, వెర్టికల్ యాక్సిస్ మీద బి యూనిట్స్ ట్రావెల్ చేస్తే మనకి ఈ పాయింట్ జెడ్ ఆఫ్ ఏ కామ బి అనే పాయింట్ కి మనం రీచ్ అవుతాం. అంటే ఆరిజిన్ నుంచి ఏ పాయింట్స్ హారిజెంటల్ యాక్సిస్ కి ట్రావెల్ చేయాలి, ఎక్కడి నుంచి బి బి యూనిట్స్ వెర్టికల్ గా ట్రావెల్ చేయాలి, అప్పుడు మనం ఈ పాయింట్ కి రీచ్ అవుతాం అని చెప్పేదే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జేబి అనమాట. సో ఒకసారి క్లియర్ గా మనం ఈ ప్లేన్ అయితే అబ్జర్వ్ చేద్దాం, ఏంటి ఈ కాంప్లెక్స్ ప్లేన్ ని. ఓకే, ఈ ఫస్ట్ ఉంది కదా, ఈ ప్లేస్ ఏంటంటే క్వాడ్రంట్ 1 అంటాం. అంటే ఏంటి, ఏ ప్లస్ జేబి అనేది ఒక ఫార్మేట్ తీసుకుంటే ఏ గ్రేటర్ దెన్ 0, బి గ్రేటర్ దెన్ 0 ఉన్నట్లయితే అది ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్తాను నేను దానికి అంటే 2 ప్లస్ J3 అన్నది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఎందుకు, 2 అన్నది గ్రేటర్ దెన్ 0, అలానే 3 అన్నది కూడా గ్రేటర్ దెన్ 0. నౌ సెకండ్ క్వాడ్రంట్ కన్సిడర్ చేసినట్లయితే ఏంటి, ఇక్కడ ఈ సెకండ్ క్వాడ్రంట్ లో ఈ ఏ ప్లస్ జేబి ఫార్మెట్ ఉంది కదా, ఈ ఫార్మెట్ లో ఏ అన్నది లెస్ దెన్ 0 ఉంటుంది, బి గ్రేటర్ దెన్ 0. అంటే ఏంటి, ఏ అన్నది నెగిటివ్ ఫార్మ్స్ లో ఉంటుంది, బి అన్నది పాజిటివ్ ఫార్మెట్ లో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్ గా -2 ప్లస్ 3i. -2 ప్లస్ 3i చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -2 అన్నది లెస్ దెన్ 0, 3 అన్నది గ్రేటర్ దెన్ 0. సో ఏ అన్నది లెస్ దెన్ 0, బి గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు క్వాడ్రంట్ 2 లో ఉంటుంది. క్వాడ్రంట్ 3 లో ఏ అండ్ బి రెండు లెస్ దెన్ 0. క్వాడ్రంట్ 4 లో ఏ గ్రేటర్ దెన్ 0, బి లెస్ దెన్ 0 ఉన్నట్లయితే ఆ నంబర్ క్వాడ్రంట్ 4 లో వస్తుంది అనమాట. సో ఇది కాంప్లెక్స్ ప్లేన్ గురించి తెలుసుకున్నది. అండ్ ఇంకొంచెం కొంచెం ఫార్వర్డ్ అయితే మనకి కాంప్లెక్స్ నంబర్ ని జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జేబి అని పిలుస్తారని చెప్పాము సార్. అయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న లెంత్ ని మ్యాగ్నిట్యూడ్ అంటామని చెప్పారు కదా. సో అయితే ఏంటి ఆ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇక్కడ యూనిట్, ఇక్కడ పాయింట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఈ లెంత్ ఏ మ్యాగ్నిట్యూడ్ అని డైరెక్ట్ గా రియల్ ప్లేన్ లో చెప్తాము. అదే ఈ కాంప్లెక్స్ ప్లేన్ లోని ఏ ప్లస్ జేబి పాయింట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే దానికి మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటి మాడ్యులస్, మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనకి ఇది ఎలా వచ్చింది అంటే మీరు మ్యాథమెటిక్స్ లోని ఆల్రెడీ
మన 6th or 7th క్లాస్లో పైథాగరస్లో నేర్చుకుంటాం. ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ అని చెప్పి అదే నేను ఇక్కడ రాయడం జరిగింది. సో ఏ కాంప్లెక్స్ నంబర్నైనా సరే మనం జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జేబీ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ఏ అన్నది రియల్ పార్ట్, బి అన్నది ఇమేజినరీ పార్ట్, జే అంటే ఏంటంటే జే అన్నది మైనస్, జే ఈజ్ ఈక్వల్ టు రూట్ -1. యాక్చువల్లీ జే స్క్వేర్ జేస్ అంటే మనం ఇప్పటివరకు మనం ఏంటి చెప్పాం, ఐలో మాట్లాడుతున్నాం కదా, సో ఐనే రిప్రజెంట్ చేద్దాం. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఐ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 దాని వాల్యూ. ఓకే, అయితే సార్ మ్యాగ్నిట్యూడ్ చెప్పారు, మరి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఆరిజిన్ నుంచి ఎంత ఈ పాయింట్ ట్రావెల్ అంటే ఇలా లేదు, ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ లో ఇలా ట్రావెల్ చేసుకుని వెళ్ళింది కదా, ఈ ట్రావెలింగ్ డిస్టెన్స్ ని ఏమంటారు అంటే యాంగిల్ అని ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాం. ఆ యాంగిల్ అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. ఓకే, అంటే ఏంటి థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఏ ప్లస్ జేబి ఏ ప్లస్ ఐబి అన్నాం కదా, ఏ అన్నది ఇక్కడ రియల్ పార్ట్, ఓకే, అండ్ బి అన్నది ఇమేజినరీ పాయింట్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ, tan ఇన్వర్స్ ఆఫ్ ఇమేజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ అనమాట. సో మనం ఒక ఎగ్జాంపుల్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ J2 అంటే ఇక్కడ ఏంటి, రియల్ పార్ట్ ఏంటి 3, ఇమేజినరీ పార్ట్ ఏంటి 2. మనం ఈ పాయింట్ ని తీసుకున్నట్లయితే ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది చూడండి, ఏ అన్నది గ్రేటర్ దెన్ 0, బి అన్నది గ్రేటర్ దెన్ 0. ఏ గ్రేటర్ దెన్ 0, బి గ్రేటర్ దెన్ 0 అయితే ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది అన్నాను, ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. దీని మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. సో జెడ్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 13. అండ్ ఓకే, మ్యాగ్నిట్యూడ్ వచ్చింది సార్. ఓకే, మరి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ కి ఆ వెక్టర్ ట్రావెల్ చేసింది కదా, ఎంత ట్రావెల్ చేసింది అంటే ఎన్ని డిగ్రీలు ట్రావెల్ చేసింది. ఏంటి దానికి ఫార్ములా, tan ఇన్వర్స్ ఆఫ్ ఇమేజినరీ పార్ట్ అంటే 2 బై రియల్ పార్ట్ అంటే 3. ఎంత దాని వాల్యూ 33.69 డిగ్రీస్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఉంది. సో యాక్చువల్లీ మనం మ్యాథమెటిక్స్ లో దీన్ని ఏమని పిలుస్తామంటే స్లోప్ అని పిలుస్తాం. ఏమంటే స్లోప్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఏంటంటే రియల్ యాక్సిస్ కి లేదా ఎక్స్ యాక్సిస్ కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఈ లైన్ అన్నది ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని స్లోప్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరీ గుర్తుంచుకోండి, నాట్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ రియల్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ కి ఒక పర్టికులర్ లైన్ అన్నది ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని మనం ఏమంటారు, వాట్ వి కాల్ దట్ స్లోప్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, మనం ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క అప్లికేషన్ మనం ఏసీ సర్క్యూట్ అనాలిసిస్ లో చూస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్తున్నట్టు ఒక ఫేజర్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం, కంట్రోల్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం, ఫిల్టర్ డిజైన్ చేయడంలోని, అండ్ ఒక ఫిల్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్ ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ద్వారా అనలైజ్ చేస్తాం. ఆ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనలైజ్ చేయడానికి కూడా మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్ అనాలిసిస్ హెల్ప్ అవుతుంది. అలానే సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్స్ లో కూడా మనం కాంప్లెక్స్ నెంబర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, నౌ సార్ ఏంటి సార్ అక్కడి నుంచి జే రాస్తున్నారు, మళ్ళీ అని చెప్పేసి ఐ రాస్తున్నారు, ఎందుకు మీరు అలా చేస్తున్నారు అంటే సింపుల్, ఐ అన్నా జే అన్నా ఒకటే వాల్యూ చూపిస్తుంది. మ్యాథమెటిక్స్ లో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రాకముందు మ్యాథమెటిక్స్ లో కాంప్లెక్స్ నంబర్స్ కి ఏ ప్లస్ ఐబి వాడేవాళ్ళు. అక్కడ సో ఐ వాల్యూ అండ్ జే వాల్యూ రెండు కూడా -1, అక్కడ కూడా ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1. మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో జే స్క్వేర్ ఈక్వల్ టు -1. సార్ ఓకే, ఎందుకు సార్ ఐని అంటే మన ఆల్రెడీ మ్యాథమెటిక్స్ లో ఐని యూజ్ చేస్తున్నాం కదా, అక్కడ ఎందుకు ఐ ఇక్కడ ఎందుకు జే అంటే మనకి ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఐని కరెంట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా మనకి ఏ ప్లస్ ఐబి అన్నాం అనుకోండి, దాని మీనింగ్ సపోజ్ తెలియని వాళ్ళు లేకపోతే మనకి కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్నమాట రాసినప్పుడు గట్ట. ఈ మ్యాథ్ సొల్యూషన్ చేసినప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తాం, 5 amps కరెంట్ ఫ్లో అవుతుందని రాస్తాము. ఏ ప్లస్ ఐబి అని రాస్తాము, ఓ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 కదా, ఇక్కడ 5 అని సబ్స్టిట్యూట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఐ వి కన్సిడర్ జే, దట్స్ ఇట్. అందుకే మనం జే ఇమాజినరీ యూనిట్ కి మనం జే అని కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ అంటే ఏ ప్లస్ ఏబి ఫార్మాట్ లో మనం డిస్కస్ చేసాం. ఓకే ఓకే సార్, కాంప్లెక్స్ నంబర్స్ ని తెలుసుకున్నాము. అసలు ఎందుకు తెలుసుకోవాలి కాంప్లెక్స్ నంబర్స్ ని
కాంప్లెక్స్ నంబర్స్ గురించి చెప్తున్నారు, బాగుంది, వాటికి అప్లికేషన్ ఏంటి అని తెలుసుకుందాం. సో ఒక్కసారి రివ్యూ ఇచ్చేసిన ఇప్పుడు దాకా. సో కాంప్లెక్స్ నంబర్ ఫార్మేట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జేబి, ఏ అన్నది రియల్ పార్ట్, బి అన్నది ఇమేజినరీ పార్ట్, జే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఓకే, ఇది రియల్ యాక్సిస్ మీద ఉంటుంది, ఈ పార్ట్ అనేది ఇమేజినరీ యాక్సిస్ మీద ఉంటుంది. ఈ పాయింట్, ఈ రెండు పాయింట్స్ కలిపి కాంప్లెక్స్ ప్లేన్ లో ఒక పాయింట్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, ఇదే చెప్పాను కదా. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ యాంగిల్ యొక్క ఫార్ములా, ఇది మ్యాగ్నిట్యూడ్ యాంగిల్ ఫార్ములాస్ ఇవి. సో మనకి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నట్టు వోల్టేజ్, ఇది ఒక వోల్టేజ్ అనుకుంటే చెప్పాం కదా, అంటే మనం డిఫరెంట్ వేవ్ ఫార్మ్స్ తీసుకుని డిఫరెంట్ లోడ్స్ తీసుకుని కరెంట్ తో కంపేర్ చేస్తే వోల్టేజ్ కొంచెం అడ్వాన్స్డ్ గా ఉందని, లేకపోతే వోల్టేజ్ బ్యాక్ ఉందని, వోల్టేజ్ యొక్క పీక్ ముందుకు రీచ్ అయిపోయిందని చెప్పేసి తెలుసుకున్నాం. సపోజ్ ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, వోల్టేజ్ ఎట్ ద యాంగిల్ ఆఫ్ 5 volts, సింపుల్ కరెక్ట్ ఇంకా నీట్గా ఇస్తాను, 5 at the angle of -20 degrees volts and 20 at the angle of 30 degrees amperes అని చెప్తుంటే మీరు ఇదే ఇచ్చి డయాగ్రామ్ డ్రా చేయమంటే ఏం చేస్తాం, సింపుల్ గా ఒక లైన్ తీసుకొని, ఒక రెఫరెన్స్ లైన్ తీసుకొని 5 యూనిట్స్ మ్యాగ్నిట్యూడ్ ఎంత -20 degrees కదా, వోల్టేజ్ ఫేజర్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు, -20 ఉంది అంటే రెఫరెన్స్ యాక్సిస్ నుంచి లాగింగ్ లో ఉంది. అలానే 30 degrees, 20 at the angle of 30 degrees, ఇది 20 amps వెక్టర్ ఇండికేట్ చేస్తుంది. ఎంత మ్యాగ్నిట్యూడ్, సారీ ఎంత యాంగిల్ ఉంది, 30 degrees. ఓకే, సో ఇది కూడా కాంప్లెక్స్ నంబరే, ఇది ఒక డిఫరెంట్ ఫార్మేట్, ఇక్కడ ఈ పాయింట్ ఏది ఇండికేట్ చేస్తుంది, మ్యాగ్నిట్యూడ్, ఈ పాయింట్ యాంగిల్, ఫేజ్ యాంగిల్. మనం మ్యాథ్స్ లో చెప్పాలంటే ఇది స్లోప్, అంటే దేనికి ఈక్వల్, tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏకి. ఈ పాయింట్ దేనికి ఈక్వల్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎందుకు, ఇది మ్యాగ్నిట్యూడ్ అన్నాం కదా, ఇది స్లోప్, ఇది ఫేజ్ యాంగిల్ అన్నాం కాబట్టి. ఓకే, సరే బాగానే ఉంది. అది అక్కడ ఒక దగ్గరైనా యూజ్ అవుతుంది అంటే యూజ్ అవుతుంది, వేరే దగ్గర కూడా. ఎక్కడంటే నెక్స్ట్ అంటే మన ఎలక్ట్రికల్లోనే వేరే కేసు ఏంటంటే, మనకి ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నప్పుడు రెసిస్టర్, రియాక్టెన్స్, ఇంపిడెన్స్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. ఏంటి, డీసీలో అయితే ఓన్లీ రెసిస్టెన్స్ ఉంటుంది, ఏసీకి వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ రియాక్టెన్స్ రెసిస్టెన్స్ ఉంటుంది, అదే ఇంపిడెన్స్ అని నేర్చుకున్నాం. రియాక్టెన్స్ అన్నది ఏంటన్నాను, ఇమేజినరీ నేచర్ ఉన్న ఒక కాంపోనెంట్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఒక ఇమేజినరీ ఫ్రిక్షనల్ కాంపోనెంట్ అని తెలుసుకున్నాం. సో రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ కాంబినేషన్ ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఏ విధంగా, ఇంపిడెన్స్ గా మనం రిప్రజెంట్ చేస్తాం. అదే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ కాంప్లెక్స్ ఫార్మాట్ లో. ఓకే, రెసిస్టెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఇమేజినరీ, రియల్ లైన్ లో ఉంటుంది, అండ్ రియాక్టెన్స్ అనేది ఇమేజినరీ లైన్ మీద ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఈ ఇంపిడెన్స్ ని, వోల్టేజెస్ ని, అండ్ వాట్ వి కాల్ అడ్మిట్టెన్స్, కరెంట్, ఇలా డిఫరెంట్ ఎలక్ట్రికల్ టర్మ్స్ ని, డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ని మనం కాంప్లెక్స్ నెంబర్ లో రిప్రజెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు ఫస్ట్ ఇవన్నీ వచ్చాయంటే ఏసీ వల్ల, దట్ ఈస్ ఏంటి, ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ వల్ల. ఎందుకు, అది టైంతో పాటు ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటది. ఒక ఇన్స్టెంట్ లో 5 ఉంటది, ఇంకో ఇన్స్టెంట్ లో 6 ఉంటది, చెప్పలేము అనమాట. ఎప్పుడు అలా చేంజ్ అవుతూనే ఉంటది అనమాట. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఓకే, సో అందువల్ల మనకి కాంప్లెక్స్ నంబర్స్ మన ఏసీ సర్క్యూట్ లో హెల్ప్ అవుతాయి. ఈ రియాక్టెన్స్ అన్నది ఒకవేళ అది ఇండక్టివ్ నేచర్ అయితే జే ఒమేగా ఎల్, ఓకే ఒమేగా ఎల్ వస్తుంది. కెపాసిటివ్ నేచర్ అయితే 1/ωc. ప్రీవియస్ క్లాస్ మనం డిస్కస్ చేసాం. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ మచ్ అబౌట్ దట్ థింగ్. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఎందుకు అన్నది మనం ఆల్రెడీ
ఇప్పుడే జస్ట్ ప్రీవియస్ లో డిస్కస్ చేసిందంతా కూడా నేను ఇక్కడ స్లైడ్ ఫార్మాట్ లో పెట్టాను. యూ కెన్ గో త్రూ ఇట్ వన్స్. ఇప్పుడు చెప్పినట్టే కాంప్లెక్స్ నంబర్స్ ని టూ ఫార్మాట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. ఒకటి ఈ ఫార్మెట్, ఇంకొకటి ఈ ఫార్మెట్. ఈ ఇదేదైతే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జేబి ఉందో దీన్ని రెక్టాంగులర్ ఫామ్ అంటాం, లేదా ఆల్జీబ్రాయిక్ ఫామ్ అంటాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా ఏదైతే ఉందో దీన్ని పోలార్ ఫామ్ లేదా ట్రిగ్నోమెట్రిక్ ఫామ్ అని పిలవడం జరుగుతుంది. మనం ఆల్రెడీ అంతా ముందు లెక్చర్స్ లో తెలుసుకున్నాం. సో ఈ రెక్టాంగులర్ ఫార్మెట్ నుంచి పోలార్ ఫామ్ కి మార్చాలంటే యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జేబి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా. మాడ్ జెడ్ అంటే మ్యాగ్నిట్యూడ్, అదే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, థీటా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. వచ్చింది కదా. సో సపోజ్ ఇప్పుడు ఇది ఇచ్చారు, ఈ అంటే పోలార్ ఫామ్ నుంచి రెక్టాంగులర్ ఫామ్ లో కావాలి. ఏమని ఇచ్చారు? జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ యాంగిల్ ఆఫ్ థీటా, బట్ పోలార్ ఫామ్ లో కావాలంటే ఏ ప్లస్ జేబి కావాలి. సో దానికి ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ కాస్ మాడ్ జెడ్ కాస్ థీటా అండ్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కొసైన్ ఆఫ్ ది ఫేస్ యాంగిల్, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ ఇంటూ సైన్ ఆఫ్ ది ఫేస్ యాంగిల్ చేస్తే మనకి రెక్టాంగులర్ ఫార్మాట్ లో కావాల్సిన వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఈ కాస్ థీటా సైన్ థీటా అంటే ఈ పాయింట్ యొక్క ప్రొజెక్షన్స్. మనం ఈ పాయింట్ ని ఎక్స్ యాక్సిస్ మీదకి ప్రొజెక్ట్ చేసినట్లయితే, ఇలా 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 ప్రొజెక్ట్ చేసినట్లయితే ఇది జెడ్ కాస్ థీటాని ఇండికేట్ చేస్తుంది. సింపుల్ చెప్తా, అంటే ఎందుకు వచ్చింది అసలు కాస్ థీటా. సపోజ్ ఇలా తీసుకోండి, ఇక్కడే మనకి మ్యాథ్స్ హెల్ప్ అవుతుంది. ఇలా తీసుకోండి, ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది ఇది జెడ్ అనుకుందాం, మాడ్ జెడ్ అనుకుందాం, ఇది థీటా. ఓకే, అండ్ ఇది బి. ఎందుకు బి అన్నా, ఇది రియల్ యాక్సిస్ హారిజాంటల్, బి అన్నది ఇమాజినరీ పాయింట్, ఇమాజినరీ యాక్సిస్ రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి కాస్ థీటా ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ అంటే ఎంత? ఏ బై హైపోటెన్యూస్ అంటే ఎంత? మాడ్ జెడ్. సో మీకు వచ్చింది కదా, మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ థీటా. దీని నుంచే వచ్చింది మనకి, దీని నుంచి మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా వచ్చింది. సో ఈ విధంగా మనకి మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, ఐ మీన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ కాస్ థీటా, బి ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ సైన్ థీటా వచ్చాయి. జస్ట్ ఇక్కడ రాస్తున్నాను. దీనికి ఎలా వచ్చింది అంటే ఈ ట్రయాంగిల్ గుర్తుంచుకోండి, ఇది మాడ్ జెడ్, ఇది థీటా, ఎక్స్ యాక్సిస్ ఏ, వై యాక్సిస్ బి. ఇప్పుడు కాస్ థీటా సైన్ థీటా వాల్యూస్ అక్కడ అప్లై చేస్తే మనకి పోలార్ ఫార్మాట్ నుంచి రెక్టాంగులర్ ఫార్మాట్ లో ఎలా రాయాలో అర్థమవుతుంది. డిఫరెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సార్ పోలార్ నుంచి రెక్టాంగిల్ నుంచి పోలార్ కి మారుస్తున్నప్పుడు ఆ కాంప్లెక్స్ నంబర్ యొక్క వాల్యూ ఏమైనా చేంజ్ అవుద్దా అంటే వాల్యూ చేంజ్ అవ్వదు. ఫార్మ్స్ డిఫరెంట్ అయినా సరే వాల్యూ సేమ్ గానే ఉంటుంది. సో ఒకసారి మొత్తం టేబుల్ కంపేర్ చేసుకుంటే రెక్టాంగులర్ ఫామ్ లో ఏ ప్లస్ జేబి ఉంటుంది. ఏ అంటే రియల్ పార్ట్, బి అంటే ఇమాజినరీ పార్ట్. పోలార్ ఫామ్ లో మాడ్ జెడ్ అట్ ద యాంగిల్ ఆఫ్ థీటా, మాడ్ జెడ్ అంటే మ్యాగ్నిట్యూడ్, థీటా థీటా అంటే యాంగిల్. సో జామెట్రీ పరంగా కోఆర్డినేట్స్ ఏంటి? ఇక్కడ ఒక పాయింట్, ఏ పాయింట్ కైనా సరే కోఆర్డినేట్స్ ఉంటాయి కదా. కోఆర్డినేట్స్ ఏంటి? ఏ కామా బి. అదే ఇన్ కేస్ ఆఫ్ అది రెక్టాంగులర్ ఫార్మెట్ లో కోఆర్డినేట్స్ అంటాం. బట్ పోలార్ ఫామ్ లో మాడ్ జెడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా అని రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ జామెట్రీ మీనింగ్ అంటే ఆల్రెడీ చెప్పాం కదా, ఏంటి ఇది ఏంటి లెంత్ ఇండికేట్ చేస్తుంది. అదే మాడ్ జెడ్ అనేది లెంత్, అండ్ ఈ పాయింట్ అనేది యాంగిల్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఎంత డిస్టెన్స్ రెఫరెన్స్ నుంచి మూవ్ అయ్యిందో చెప్పి ఇండికేట్ చేస్తుంది. అది మనకి ఎప్పుడు రెక్టాంగులర్ ఫార్మేట్ యూజ్ చేయాలి, ఎప్పుడు పోలార్ ఫామ్ యూజ్ చేయాలంటే మనకి ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు మనకి రెక్టాంగులర్ ఫామ్ ది బెస్ట్, బాగా హెల్ప్ అవుతుంది. అదే మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ లేదా పవర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కానీ మనకి పోలార్ ఫామ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, కన్వర్షన్ గురించి ఆల్రెడీ చెప్పాను. నథింగ్, ఆల్రెడీ మనం ముందు చెప్పిందే ఇక్కడ అంతా ఉంది. జస్ట్ చిన్న చిన్న అంటే ఒకసారి మళ్ళీ చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని తెలుసుకుందాం. అంటే ఆల్రెడీ చెప్పా, ఇంకా అంటే ఒక వేరే నెంబర్స్ తీసుకున్నాను, ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్, ఇంకో 2 నెంబర్స్ ఎక్స్ట్రా తీసుకుని ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఏంటంటే
జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జీరో. దీని మీనింగ్ ఏంటంటే అది యాక్చువల్ ఒక రియల్ నంబర్. ఏ ఒకటే ఉంది, ఇమేజ్ నంబర్ ఏం లేదు. దాన్ని కాంప్లెక్స్ నెంబర్ లో రిప్రజెంట్ చేయాలంటే ఏ ప్లస్ జే జీరో. దాని మీనింగ్ ఏంటి? ఇమేజిన్ పాయింట్ లేదు, రియల్ లైన్ మీద ఉంది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ రియల్ నెంబర్ అండ్ రియల్ యాక్సిస్ మీద ఉంటుంది. ఒకవేళ ఒక కంప్లీట్ ఇమాజినరీ అంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ కాదు, జీరో ప్లస్ జేబీ ఉందంటే అది కంప్లీట్ ఇమాజినరీ నెంబర్, ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్. ఎందుకంటే రియల్ కాంపోనెంట్ అనేది జీరో కాబట్టి. ఇలా జేబి అని ఎప్పుడైతే మెన్షన్ చేసామో జేబి జెడ్ ఈక్వల్ టు ఐబి అని, అక్కడ జే అని ఎప్పుడు వచ్చిందో అది కంప్లీట్ గా ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటుంది. జెడ్ ఈక్వల్ జీరో అంటే అది ఆరిజిన్, అందరికి తెలిసింది. జస్ట్ మనం ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం తెలిసినప్పటికీ. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా ఇక్కడ నేను సమ్మరైజ్ చేసి ఇక్కడ రాసిన ఈ 2 స్లైడ్స్ లో కాంప్లెక్స్ నంబర్స్ మొత్తం రెక్టాంగులర్ ఫార్మ్, పోలార్ ఫార్మ్, మాగ్నిట్యూడ్, ఫేజ్ యాంగిల్, ఫేజర్ రిప్రజెంటేషన్, ఇది ప్రీవియస్ క్లాస్ చూసాము. ఫేజర్ రిప్రజెంటేషన్, పోలార్ టు రెక్టాంగిల్, రెక్టాంగులర్ టు పోలార్, అప్లికేషన్స్ ఏంటి, సో డిఫరెంట్ ఆపరేషన్స్ అంటే ఒకసారి చెప్తాను మల్టిప్లికేషన్ డివిజన్స్ గురించి. సో ఇప్పటివరకు చెప్పిందంతా కూడా ఈ స్లైడ్ లో మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, స్మాల్ థింగ్, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫేజ్ యాంగిల్ గురించి తెలుసుకోవాలి. ఈ ఫేజ్ యాంగిల్ యొక్క యూనిట్స్ ఏంటి? రేడియన్స్ లేదా డిగ్రీస్. ఓకే, మనం ఎప్పుడు మిస్టేక్ చేస్తుంది ఏంటంటే తేడా వాల్యూని అంటే ప్రాపర్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుందని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ థీటాని ఎలా మెజర్ చేస్తారంటే కౌంటర్ క్లాక్ వైజ్ లో చెప్పాను కదా ఆల్రెడీ, పాజిటివ్ రియల్ యాక్సిస్ నుంచి ఎంత దూరం ట్రావెల్ అయిందో చెప్పేదే ఫేజ్ యాంగిల్. ఎలా ఎలా మెజర్ చేయలేదు, మనకి ఈ థీటా ఏంటి ఇస్తుందంటే పాజిటివ్ రియల్ యాక్సిస్ నుంచి కౌంటర్ క్లాక్ వైజ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఎంత యాంగిల్ తో మూవ్ అయింది అని చెప్పేదే ఈ ఫేజ్ యాంగిల్ అనమాట. ఓకే, అదొక్కటే ఈ స్లైడ్ మొత్తానికి నేను యాడ్ చేయాల్సిన పాయింట్. సో అర్థమవుతుంది కదండి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అనేది మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎంత హెల్ప్ అవుతుందో చెప్తున్నా. ఈ ఏసీ వల్ల ఇదంతా ఈ తలనొప్పి అంతా. అలాగని ఏసీ లేకపోతే హ్యాపీగా వస్తారంటే నో 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 నో, మనకి కంట్రోలింగ్ అంతా ఏసీలోనే చాలా ఈజీగా అవుతుంది. ఏసీ చాలా గుడ్ బాయ్, కాకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి అది ఆ ఏసీ క్వాంటిటీ ఉన్న సర్క్యూట్స్ ని సింప్లిఫై చేయడానికి మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనేది పక్కా నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఏం చెప్పాను, రెక్టాంగులర్ ఫార్మేట్ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ కి ది బెస్ట్, పోలార్ ఫార్మేట్ అంటే మల్టిప్లికేషన్ డివిజన్ కి ది బెస్ట్ అని చెప్పడం జరిగింది. అలానే పవర్స్ కూడా హెల్ప్ అవుతుంది అని జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఈ రెక్టాంగులర్ ఫార్మేట్ ని చూద్దాం. ఒక 2 నంబర్స్ ఉన్నాయండి, 2 కాంప్లెక్స్ నంబర్స్. ఒకటి Z1, ఇంకోటి Z2. Z1 అంటే A1 ప్లస్ JB1. ఓకే, ఇలా తీసుకోండి, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇది A1 ప్లస్ JB1, ఇది A2 ప్లస్ JB2. ఈ 2 పాయింట్లు ఉన్నాయి. ఈ 2 పాయింట్లని యాడ్ చేయాలి. ఎలాగంటే ఇలా, ఫస్ట్ 2 రియల్ నంబర్స్ ని యాడ్ చేస్తాం, తర్వాత 2 ఇమాజినరీ కోఆర్డినేట్స్ ని యాడ్ చేస్తాం. దట్ మీన్స్ A1 ప్లస్ A2, ఇది J కామన్, B1 ప్లస్ B2. ఇన్ ద సేమ్ వే సబ్ట్రాక్ట్ చేయాలన్నా సరే ఫస్ట్ 2 రియల్ నంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేసి ఒక వాల్యూ, అండ్ అలానే ఇమాజినరీ నంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేసి ఒక వాల్యూ వస్తుంది. అది కాంప్లెక్స్ ఫార్మ్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. పోలార్ ఫార్మ్ కింద ఎలా చేస్తామంటే, పోలార్ ఫార్మ్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా, 2 నంబర్స్ ని రిప్రజెంట్ చేసాం. మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాం, రెండింటిని మ్యాగ్నిట్యూడ్స్ నుండి మల్టిప్లై చేస్తాం. డివిజన్ చేసినప్పుడు మ్యాగ్నిట్యూడ్స్ నుండి డివైడ్ చేస్తాం. ఇక్కడే ఒక ట్రిక్ ఉంది. ఇక్కడ ఏంటంటే యాంగిల్స్ ని మల్టిప్లై చేయమండి, మల్టిప్లికేషన్ చేసినప్పుడు యాంగిల్స్ ని యాడ్ చేస్తాము, అండ్ డివిజన్ చేసినప్పుడు ఈ ఫేజ్ యాంగిల్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది బాగా గుర్తుంచుకోవాలి, ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనకి అలవాటు అయిపోతుంది. దట్స్ ఇట్ అండి. ఇంకా ఈ ఎక్స్ట్రా ఈ థింగ్స్ అన్ని కూడా నేను రివిజన్ గురించి ఏ ఒక్క స్లైడ్ చూసినా సరే మీకు కాంప్లెక్స్ నెంబర్ మొత్తం రివైజ్ అవ్వాలని చెప్పి నేను ఈ విధంగా షీట్ తయారు చేయడం జరిగింది. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ఇట్. సో ఫైనల్లీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్ దిస్ లెక్చర్. ఒకసారి ప్రీవియస్ లెక్చర్స్ కూడా చూడండి, అంటే యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్ గురించి చెప్పాను. అందులోనే మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి కొంచెం కాన్సెప్ట్ వస్తుంది. అలానే దాని తర్వాత ఫేజర్ అంటే ఏంటి, మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అసలు ఫేజర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి,
అన్నది డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఈరోజు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఫర్దర్గా రేపు ఇంకా డైరెక్ట్గా మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోయి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ రియల్ అప్లికేషన్స్లో ఎక్కడ హెల్ప్ అవుతాయి అంటే లైక్ ఏ ఇందాక చెప్పండి జెడ్ గురించి అడ్మిటెన్స్ గురించి ఆర్ ప్లస్ జేఎక్స్ అని చెప్పేసి అన్నాం కదా. సో ఇంపిడెన్స్ ట్రయాంగిల్స్ అడ్మిటెన్స్ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి అనమాట. మనం నెక్స్ట్ క్లాస్లో ఆ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అడ్మిటెన్స్ ట్రయాంగిల్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.